పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎర్రకాలువ భూములను గాని మరే ఇతర భూములను గాని తాను ఆక్రమణ చేయలేదని మారంపల్లి గ్రామానికి చెందిన రైతు వెంపల్ల రాంబాబు అన్నారు. మారంపల్లిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో ఎర్రకాలువకు సంబంధించిన నీటిపారుదల శాఖకు చెందిన భూమిని ఆక్రమించినట్టుగా గ్రామానికి చెందిన కొందరు తనపై దుష్ప్రచారం చేశారని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. అసలు ఎర్రకాలువ భూములను ఆక్రమించింది తనపై ఆరోపణలు చేసిన సారిక సత్యనారాయణ ఆయన అనుచరులేనని రాంబాబు ఆరోపించారు. ఆక్రమణదారులే ఈ విధమైన అసత్య ప్రచారం చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారంపల్లి రోడ్డు నిర్మాణానికి శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గారు తన సొంత నిధులు 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారని, మారంపల్లి గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషికి మద్దతుగా తాను సైతం రోడ్డు నిర్మాణానికి 50,000 రూపాయలు విరాళం ఇచ్చానని రాంబాబు తెలిపారు. గ్రామంలో తనకు మంచి పేరు వస్తుందన్న అసూయతో ఈ విధమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని గ్రామ ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాంబాబు అండి, మారంపల్లి అండి. తెలుగుదేశంలో ఉంటున్నానండి. ఇది వైపీపీ తోటి రాజులు తెలుగుదేశంలో ఉంటా సారి సీనన్న ఊడండి. ఇదంతా చేసిందండి. తెలుగుదేశంలో ఉంటా ఆ పార్టీలో ఉన్నట్టుండి ఆ మీద చూపించాలండి, బురద జల్లుతున్నాడు. అలాగే ఎక్కేసండి వైపీపీ వాళ్ళకండి. వైపీపీ పార్టీలో ఉంటున్నాడండి. అతను ఇలా ఉంటా ఏమన్నట్టు ఆయన ఎక్కేసాక సత్యనారాయణ అన్నవాడు ఏడు ఎప్పటికప్పుడు నన్ను ఇలా బాధపడుతున్నారండి. నేను ఎవరిది తిని కాదు ఏమి లేదండి. నాకు ఎడ్ల బండి తోడు నేను ఏదో ఇలా వచ్చానండి. వాళ్ళు నన్ను చూసి వాట్సాప్ అందరు ఈ రోడ్డు సాయం చేసి 50,000 ఇచ్చిన కూడా ఉన్నానండి. దాని మీద దెంగిలి ఇలా చేయించున్నారండి. వాళ్ళు మా రైతు చేయని ఇస్తే అతను మట్ల ఉన్నట్టు జారిదని ఎక్కిస్తే అప్పుడు తర్వాత ఇలా అనుకుంటున్నారు ఏంటని తెలిస్తే మీతో ఇచ్చిన నేను వెళ్ళి అప్పుడు ఆఫీస్ వచ్చేసానండి. రైతు చెప్పి చేయని వచ్చేయండి ప్రిన్సిపల్ కూడా వెళ్ళకండి, ఎస్ఎల్ కూడా వెళ్ళకండి ఆఫీస్ చేసేస్తారు. అది సత్యనారాయణ సారి సత్యనారాయణ ఈడు వడ్డీలు వేసానండి. నిడదల స్వామి కొడుకండి. అంతా నా మీద ఖర్చు పెట్టి రోడ్డు పూడ్చేసారండి. నెంబర్ అయి ఉండండి. నీరు తీరు నెంబర్ అండి. సారీ సీన్ అన్నవాడు అదే రోడ్డు మన ఎదురు రోడ్డు చూశారు కదా, రోడ్డు పూర్తి చేసేది. ఆ సీనమో పుట్టుముక్కల నాని గారిదండి. పూడ్చేసాడు, కాలగానే పూడ్చేసాడు. తప్పది వడ్డీలు కూడా రోడ్డు పూడ్చేసాడు. సాయిబులు కూడా ఇదే చేంజ్ చేస్తాడు సారీ సీన్ అన్నవాడు. అదే ఆడు పూడ్చేసాడు. అది ఇలా చేస్తాం మనం ఏదన్నా గౌరవం మన రైతు చేయదని ఇలా చేసేస్తారు. అంతా చేసేద్దాం తాగాడు. ఆ సీనికాడు కూడా వెళ్తా ఉంటాను. ఆ ఫ్యాన్ రక్షణ కావాలండి. నేను 50,000 ఇచ్చాను, డొనేషన్ ఇచ్చానండి. దీనికన్నా పని చేస్తున్నానండి కూడా అండి. ఇది ఏమిటండి ఇచ్చాను 50,000 చేపలు కూడా ఇచ్చాను. 10 లక్షలు పోలేకపోతే అండి. ఇది ఎంగిదండి. ఇది ఇలా చేస్తాడు. ఇది కూడా ఉండి అందరూ రోజు తీసుకెళ్తారా రాకూడదండి. ఇలా చేసి ఇలా చేస్తున్నారు సార్. అయితే మీరే ఆక్రమణ చేయలేదండి. ఏదో అందరితో కూడా ఉంటే మేము ఎప్పుడైనా ఎరగాలి కావాలంటే తీసేసుకోమంటున్నాం. మనం తీసేసుకున్నారండి. మేము వచ్చేస్తాం అక్కడి నుంచి. మాకు 8 లక్షలు చేసి మా భూమి తీసుకున్నారండి. 8 లక్షలు చేసి ఇచ్చారండి మాకు కాలపోయినప్పుడు. అది జారిపోతే దానివల్ల నేను ఇస్తే మా రైతుకి పంచం అధ్యయనం కూడా ఇచ్చానండి. తెలియగలికి ఓపెన్ చేస్తే నేను వద్దని చెప్పాను సార్. మళ్ళీ పూడిపించేస్తున్నాను సార్. 20 ఎదురు కూడా పూడిపించేస్తున్నాను. కలిగిగా ఉండి అన్ని పని చేస్తున్నాను కానీ